ఆనంద మీడియా అనే బ్యానర్ మీద తొలి ప్రయత్నంగా శ్రీధర్ అనే నేను, విజయ్ గారు, శ్రీనివాస్ అనే కొత్త ముగ్గురు ఫ్రెండ్స్ని కలిపి ఒక బ్యానర్ స్థాపించి ఒక మంచి సినిమా తీయాలనే ఒక తలంపుతోటి అప్పటికే సినిమా బండి సినిమా చేసిన నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్లో మీకు తెలుసు ప్రవీణ్ గారిని దర్శకుడిగా పెట్టుకొని ఒక మంచి కథ ఆలోచించి దాని మీద ఈ కథకి అనుపమ గారే పూర్తిగా 100% న్యాయం చేయగలరు అని చెప్పని దర్శకుడు చెప్పిన మీదట మరి మా విజయ్ గారు, ప్రవీణ్ గారు అనుపమ గారిని కలిసినప్పుడు వారు స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ స్క్రిప్ట్ బాగా నచ్చి తప్పకుండా చేస్తానని చెప్పిన మాట ఇచ్చి వారికి తోడుగా మలయాళీ సూపర్ స్టార్ దర్శన రాజేంద్రన్ గారు, సంగీత గారు కూడా ప్రధాన పాత్రల్లో ఈ మంచి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకి మొదటి నుంచి కూడా అనుపమ పరమేశ్వరన్ గారు 100% తమ సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో మాకు ఇవ్వడం వల్లనే మరి ప్రొడ్యూసర్లుగా మేము కొత్త వాళ్ళమైనా కూడా ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిసాం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఈ టీజర్ రిలీజ్ చేసాం, 3 పాటలు రిలీజ్ చేసాం. మొన్ననే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే రోజున హీరో రామ్ గారి చేతుల మీదుగా పరదా ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 10వ తారీఖు నుంచి ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్ నుంచి మొదలుపెట్టి వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా నేరుగా ఆమె అనుపమ గారు కలుస్తూ ఈ రోజున విజయవాడ రావడం జరిగింది. ఆమె కెరీర్లో మొట్టమొదటిసారిగా ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతగా టైం కేటాయించి చేయాల్సిన సినిమాలు కూడా పక్కన పెట్టి మరి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు పరిచయం చేయాలని చెప్పి ఆమె తమ సమయాన్ని, కష్టాన్ని కూడా ఈ సినిమా కోసం కేటాయిస్తున్నందుకు ఆనంద మీడియా తరఫున మేము పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఆమెకు మరి మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. సినిమాను ఒక మంచి కథతో ఈ సినిమాను ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి సినిమాల్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించాలి అంటే, ప్రజలకు చేరువ చేయాలి అంటే మీడియా అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మీరు వారధిలాగా ఈ సినిమాని, ఇంత మంచి సినిమాని ప్రజల్లో తీసుకెళ్లేదానికి మీరందరూ సహకరిస్తారని కోరుతా ఉన్నాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు పాత రోజుల్లో బెజవాడని తెలుగు సినిమా రాజధాని అనేవాళ్ళు. ఎక్కడైనా ఏ సినిమా టాక్ అయినా బెజవాడలో హిట్ టాక్ వచ్చిందంటే రాష్ట్రం అంతా కూడా సూపర్ హిట్ అయినట్టు అనేవాళ్ళు. ఆ రకంగా ఇప్పుడు కూడా ఆ పరదా సినిమాకి ఆ విజయోత్సవం అనేది బెజవాడ నుంచి ప్రారంభం అవ్వాలని మీడియా మిత్రులుగా మీరందరూ కూడా ఇలాంటి మంచి సినిమాలకి మరింత సహకారం అందించి ప్రజలకు చేరువయ్యే విధంగా మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మా ఆనంద మీడియా సంస్థ తరఫున మరి మా దర్శకులు, మా హీరోయిన్ ఆ సినిమాకి ఆమె ఆ సర్వం ఆమె, మా అనుపమ గారి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని విజయవంతం చేయడంలో మీ పాత్ర కూడా మీరు స్వీకరించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం. చూసారా అందరూ? సో ఎలా అనిపించింది? యా, ఒక మంచి సినిమా తీసాం. మాకైతే చాలా నమ్మకం ఉంది సినిమా మీద. పెద్ద పెద్ద సినిమాలతో పాటు వస్తున్నాం, కూలీ, వార్. సో నేనేమంటానంటే చూసియండి సినిమాలు ఇవన్నీ. కూలీ, వార్ ఈ 14, 15 అందరూ చూసియండి సినిమాలు. సో నెక్స్ట్ వీక్ మా సోలో రిలీజ్ పడుతుంది. సో డెఫినెట్లీ మీరు మా సినిమా చూడాలి దాని తర్వాత, ఓకేనా? సో సో మీరు చూసి అందరికీ చెప్పండి. అంటే ఏం చెప్తాం అంటే డెఫినెట్లీ ఇది కొత్త రకమైన సినిమా. మనందరూ అంటే ఎప్పుడు చాలా సినిమాలు చూస్తాం తెలుగులో, కానీ ఒక ఫీమేల్ ట్రావెల్ ఫిల్మ్ కానీ ఇవన్నీ మన తెలుగులో చాలా రేర్గా చూస్తాం కదా. సో డెఫినెట్లీ అందరూ అదే చెప్తారు కదా, అందరూ కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త సినిమా అలాగే చెప్తారు. కానీ మేము నిజంగానే మా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇదేదో కొత్త రకమైన సినిమా అని. సో డెఫినెట్లీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. క్యారెక్టర్స్ అందరినీ మిమ్మల్ని ఈ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ అండి. అంటే ఏదో మెసేజ్ ఇద్దాము, ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా అనుకోకండి. చాలా ఎంటర్టైనింగ్గా, చాలా సరదాగా ఉంటుంది. సినిమాలో ట్విస్ట్లు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి. ప్రాపర్ కమర్షియల్ సినిమా అండి ఇది. సో యా, ముగ్గురు 3 సూపర్ స్టార్స్ అనమాట. అనుపమ గారు, దర్శన రాజేంద్రన్ మీకు తెలిసే ఉంటుంది, జయ జయ జయలో చేశారు. సంగీత గారు మీ అందరికీ అవేర్. సో ఆల్ 3 బిగ్ స్టార్స్తో నేను పనిచేయడం అన్నది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వన్ ఆఫ్ ద మీరు సినిమా పర్ఫార్మెన్సెస్ కోసం చూడాలి. ముగ్గురు బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. సో యా, ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, గౌతమ్ మేనన్ గారు ఉన్నారు, చాలా స్టార్ క్యాస్ట్ ఉంది, రాగ్మయూర్ ఉన్నారు.
లొకేషన్స్ కూడా మేము ఎక్కడ ధర్మశాల, ఢిల్లీలో షూట్ చేసాము, లే లదాఖ్, మనాలి. సో చాలా ట్రావెల్ చేసి ఒక 3 years కష్టం అండి సినిమా మేము పడ్డది. అంటే మీ అందరికీ ఒక గ్రాండ్గా ఇప్పుడు ఈ మధ్య సినిమాలు మీకు ఓకే ఈ సినిమా ఓటీటీలో చూసేయచ్చు కదా అని అనిపించేస్తూ ఉంటాయి కదా, కానీ మేము ఎందుకు ఆ లొకేషన్స్కి వెళ్ళాము, మా కష్టం అంతా ఎందుకు పడ్డామంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామని. ఏ గ్రీన్ మ్యాట్లో వాడకుండా మేమే అందరూ కష్టపడి 4 గంటలు ఎక్కడికో, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము అనమాట. అంటే చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ఆ ప్లేసెస్కి వెళ్ళడం కూడా చాలా కష్టం. మీ అందరికీ ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని మేము చాలా కష్టపడ్డాం ఆ సినిమాకి. అక్కడెక్కడికో ఎందుకు తీయాలి, ఒక స్టూడియోలో తీసుకోవచ్చు కదా సినిమా. లేదు, మీ అందరికీ ఒక ప్రాపర్ రియలిస్టిక్ మంచి లైవ్ లొకేషన్స్లో ఎక్స్పీరియన్స్ ఇద్దామని మేము చాలా కష్టపడి తీసాము. సో మీ అందరూ థియేటర్లోనే చూడండి, ఎందుకంటే థియేటర్లో ఆ ఎక్స్పీరియన్సే వేరే. సో అదే ఇలాంటి సినిమాకి డబ్బులు వస్తాయి. చాలామంది ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాంటి సినిమాలకి పేరు వస్తుంది, డెఫినెట్లీ పేరు వస్తుంది, కానీ డబ్బులు కూడా రావాలి. మా మెయిన్ ఛాలెంజ్ అదే, డబ్బులు వచ్చే సినిమా అవ్వాలి. కమర్షియల్గా డబ్బులు వచ్చే సినిమాలు అయితే అందరికీ పాజిటివ్ అండి. ఇప్పుడు మన తెలుగులోని పెద్ద హీరోలే అనుపమ లాంటి చాలా పెద్ద స్టార్స్ కూడా రేపు పొద్దున సోలో సినిమాలు తీస్తారు. సో డెఫినెట్లీ కంటెంట్ ఎంకరేజ్ చేయండి, మంచి సినిమా తీసాము. అంటే మన తెలుగులో షీఈ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్ అండి. అంటే ఈ రోల్ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అనుపమ ఎవరిని ఊహించుకోలేము అసలు ఆ క్యారెక్టర్లో. సుబ్బు క్యారెక్టర్ మీరు సినిమా తర్వాత మీకు గుర్తుండేది సుబ్బు, అనుపమ కాదు, సుబ్బువే గుర్తుంటుంది. సుబ్బు గురించే మాట్లాడుకుంటారు మీరు. దట్స్ వాట్ అనుపమ డిడ్ టు ద ఫిల్మ్. యా. హలో అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు విజయ్. పర్దా అనే సినిమాని మేము ఒక 2.5 years నుంచి, అంటే అది జస్ట్ పుట్టినప్పటి నుంచి, అంటే ఆ థాట్ పుట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నామండి. అంటే నేను ప్రవీణ్తో పాటు మాకు తోడైన ఇంకో శక్తి అనుపమ అండి. అనుపమ వచ్చిన తర్వాత మాకు డబుల్ అయింది, మా ఎనర్జీ డబుల్ అయింది. ఇందాక మీరు అడిగారు అనుపమనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని. అనుపమ కథ ప్రకారం అండి, అసలు ఈ అమ్మాయి ఏంటి, ఒక విలేజ్లో ఉండే ఒక అమ్మాయిలా కనిపించే అమ్మాయి ఆ కంప్లీట్ ఆర్క్ టువర్డ్స్ ఎండ్ చూసేటప్పుడు మీరు చెప్తారు సినిమా చూసిన తర్వాత అనుపమ ఎందుకు ఈ సినిమా కరెక్టు అని. అనుపమ చాలాసార్లు చెప్పారు, తను ఫస్ట్ నుంచి ఒక మంచి క్యారెక్టర్ గురించి, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ గురించి ట్రై చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళకి ఆవిడకి నచ్చింది, ఆవిడకి నచ్చిన క్యారెక్టర్ మేము ఇవ్వగలిగాం అంటే అది మా లక్కని మేము ఫీల్ అవుతూ ఉంటామండి. ప్రవీణ్ ఈ సినిమాని మలిచిన విధానం, తీర్చిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అనుతో పాటు దర్శన, సంగీత గారు, ఈ పెర్ఫార్మెన్సెస్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమ్ మేనన్, ఇలా ఏ క్యారెక్టర్ తగ్గ యాక్టర్ ఆ క్యారెక్టర్కి ఆ యాక్టర్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యారండి ఈ సినిమా. ఈ సినిమాని మీరు ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా లేదా ఒక ఏదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలా అనుకోవద్దండి. ఇది 100% ఎంటర్టైన్మెంట్ సినిమా, కమర్షియల్ సినిమా అండి. మీకు అన్నీ ఉంటాయి, ఫుల్ మీల్స్ అనమాట. అనుపమ క్యారెక్టర్ కానీ, దర్శన క్యారెక్టర్ కానీ, సంగీత క్యారెక్టర్ కానీ. ఈ సినిమాని మీరు ఎంకరేజ్ చేసి సూపర్ హిట్ చేస్తే ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి మాకు ఒక ఎనర్జీ వస్తుందండి. మా టీం అంతా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ August 22 మీ ముందుకు వస్తుందండి సినిమా. చూడండి, చూసి మమ్మల్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ. అసలు నేను మాట్లాడాలనుకున్నది అంతా వీళ్ళందరూ మాట్లాడారు. మేము చాలా కష్టాలు దాటి చేసిన ఒక సినిమా అది. ఇప్పుడు కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నాం. దయచేసి ఈ సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. పరదా అంటే లైక్ ఈ మూవీకి ఈ టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నాం? సో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. సో ఈ మూవీలో మేము ట్రైలర్ చూస్తే ఒక కల్చర్ కనిపిస్తుంది. అంటే పరదా తీయకుండా ఒక అమ్మాయి వేరే ప్లేస్కి వచ్చి ఆ పరదాతోనే ట్రావెల్ చేస్తుంది. సో అది మేము ట్రైలర్లో చూస్తాం. సో పరదాకి ఆ టైటిల్కి ఏంటి? సో మేజర్గా పరదా అంటే ఇప్పుడు మనం జనరల్గా వాడతాం కదా, ఇది అమ్మాయి సినిమాయే కాదు చెప్పాలంటే. ఇది ఒక ప్రతి వారిలోనూ ఒక పరదా ఉంటుంది కదండి. ఒక ప్రతి అబ్బాయిలోని, అమ్మాయిలోని, ప్రతి మనిషిలోని ఒక దాగు ఒక మనం అంటాం కదా, అరే పరదాల నుంచి బయటికి రారా, ఏదైనా చేయరా అని. సో ద మీనింగ్ అది ఇక్కడ డెఫినెట్లీ మనం విజువల్ మాస్క్ అంతే దాని మీనింగ్ అంతకు మించి ఏమీ లేదండి. అండ్ ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నాను, ఈ సినిమా ఎటువంటి లైక్ కాంట్రవర్సీ కానీ ఏమి ఉండదు, సంబంధం లేదండి. అంటే నేను ఒకటే చెప్తాను, మనం ఎవరినో ఉద్దేశించి ఎవరో ట్రెడిషన్స్ని మనం ఎందుకు చెప్పాలి చెప్పండి.
ఇది నా సినిమా, మా కల్చర్, ఇది మా కల్చర్లో కథ అంతే. ఇది ఎటువంటిది ఈ కల్చర్గా ఎక్కడ లేదు. ఇది ఓన్లీ ఫిక్షనల్ అండి కంప్లీట్గా. మీరు సినిమాలో స్టార్టింగ్ 10 నిమిషాలు చూస్తే ఓకే డైరెక్టర్ ఇదా చెప్పాలనుకుంటున్నాడు విషయం అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఈ కథకు ఎందుకు పరద వేసుకుంటారు ఈ ఊర్లో ఒక అమ్మవారు ఉంటుంది. అంతా ఫిక్షనల్ అండి, కంప్లీట్ ఫిక్షనల్. ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు ఈ సినిమా. చాలా యునీక్. అంటే ఇలాంటి స్టోరీస్ తెలుగులో కాదు జనరలీ రావడం చాలా తక్కువ. సో ఈ స్టోరీ వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ రియలీ అమ్యూజ్డ్. ఇట్లాంటి చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా కాదు, ఇది కొంచెం పెద్ద సినిమా. అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. సో అంత ధైర్యంతో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా దగ్గరికి ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఆయన చెప్పినట్టు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. ఇప్పుడు నేను చేయకపోయినా ఇది ఎవరు చేసినా ఆ క్యారెక్టర్ అలా స్టాండర్డ్ అవుతుంది. దట్స్ బికాస్ ద స్టోరీ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మీరు ఒక హీరో, ఒక హీరోయిన్, అంటే మీరే హీరోలో కనిపిస్తున్నారు. సో ఎలా అనిపించింది? అది నా ప్రివిలేజ్ అండి. నా మీద అలా నమ్మకం పెట్టుకున్నారంటే అది నా ప్రివిలేజ్. సో దాన్ని నేను ఎంబ్రేస్ చేసుకుంటాను. సరదా చూస్తే మీరు సరదాగా ఫీల్ అవుతారని చెప్పారు. మీరు ప్రతిసారి అంటే లాస్ట్ టైం కూడా ఎమోషనల్ గా స్టేజ్ మీద, ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు అంత కనెక్షన్ ఎందుకు వచ్చింది? ఒక సినిమా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అది కూడా ఒక అమ్మాయి అలా సినిమా చేసి ముందుకు రావడం అనేది అంటే చాలా మోసిందండి అను. అంటే లాస్ట్ 2.5 నుంచి ఒక కథను నమ్మి అమ్మాయి డ్రైవ్ చేసే విధానం, ఇప్పుడు పబ్లిసిటీలో ముందుకు రావడం, ఇదన్నీ చిన్న విషయం కాదు. అనుకుంటున్నాము ఎందుకంటే చాలా మీరు చెప్పినట్టు యూనిక్ గా కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు కూడా. యాక్చువల్లీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ అనిపించేది మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని. థ్యాంక్ యూ అండి. సో ఆ ట్రైలర్ అయితే మాత్రం 100% అలాగే కష్టం అనేది లేదు అంటే అది మీకు ఎమోషనల్. సక్సెస్ తర్వాత 100% ఖచ్చితంగా మీరు థ్యాంక్ యూ జస్ట్ వెయిటింగ్ అండి. నెక్స్ట్ 1 వీక్లో ఉంది. 1 వీక్ వేరు, ఇప్పుడు ఈ సినిమా వేరే ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఏంటి డిఫరెంట్? ఎంత హార్డ్ వర్క్ చేశారు లైక్ ఈ మూవీ కోసం? నేను చేసిన ఫిజికల్ హార్డ్ వర్క్ కన్నా ఇమోషనల్ హార్డ్ వర్క్, మా అందరూ చేసిన ఇమోషనల్ హార్డ్ వర్క్ ఎక్కువ అండి. అది ఒక్క మాట అలా చెప్పాలి. సో ఒక సినిమా చేయడం అన్నది ఓకే అది అవుతుంది, కానీ దాన్ని రిలీజ్ చేయడానికి ఉంది జర్నీ ఉంది కదా, అది చాలా కష్టం అండి. అది చెప్తే అర్థం కాదు. అది ఇట్స్ లైక్ ప్రూవింగ్ అ పాయింట్ టు ది ఆడియన్స్ దట్ ఒక అమ్మాయి వల్ల అది అవుతుంది అన్నది. దానిలో దెర్ విల్ బి సో మెనీ హర్డల్స్ దట్ యూ విల్ హ్యావ్ టు క్రాస్. యాక్చువల్గా అనుపమ అంటే పవర్ స్టార్ కదా, సో ట్రై చేస్తున్నారు. సో ఆల్రెడీ ప్రూవ్డ్ మీరు. సో హీరోయిన్స్ లో అనుపమ అంటే ఒక పవర్ స్టార్ అని అంతేం లేదండి. ఆ క్రేజ్ తో నేను ఖచ్చితంగా ఆడియన్స్ వచ్చి చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. నచ్చితే చూడండి, ఐ మీన్ నచ్చితే మీరు ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకోండి. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్స్ ఎమోషనల్ డ్రామా అండి అని చెప్పి చాలా సీరియస్ ఫిల్మ్ అయితే కాదు. అది చాలా ఇంటెన్సిటీ ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాము, కానీ అది చాలా ప్రీచిగా ఉండదు. ఎక్కడ మీకు అలా బోర్ కొట్టేది అలాంటి సీన్స్ ఉండవు. నేను చేశాను కాబట్టి చెప్పట్లేదు, ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి. నేను చాలా జడ్జ్మెంటల్ ఉంటాను నా సినిమాల గురించి. నాకు నేను చేసిన సినిమాలు సగం నచ్చదు, నేను క్రిటిసైజ్ చేస్తాను. అప్పుడు దీనిలో కూడా లైక్ దీనిలో కూడా నేను అలా లైక్ ఓకే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది అని అనుకుని చూసాను నేను సినిమా, కానీ నాకు ఏ ప్రాబ్లం కనిపించలేదు. అది చాలా తక్కువ. సో మీకు కూడా అలా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది చాలా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చాలా స్పెషల్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఇట్ విల్ బీ దేర్ లైక్ స్పోకెన్ అబౌట్ ఫర్ ఇయర్స్ అన్న ఫీలింగ్. అంటే ప్రతిసారి మీకు ఒరే గెటప్ ఇస్తే మీరు అలా బోర్ అవుతారు కదా అని డిఫరెంట్గా ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లంగావని చాలా ఇష్టం, నాకు ట్రెడిషనల్ గెటప్స్ అంటే చాలా ఇష్టం. ఐ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్ వెన్ ఐ వేర్ సంథింగ్ ట్రెడిషనల్. సో బిగినింగ్ నుంచి నేను ప్రవీణ్ గారు ఈ గెటప్ గురించి ఎలా చేయాలని వి కీప్ ఇమాజినింగ్,
కానీ ఒకరోజు ఫోటో షూట్ చేశాక వీ డిసైడెడ్ ఓకే దర్ విల్ బి చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటుంది ఆ గెటప్లో. ఆ యూనిబ్రౌ నాకు న్యాచురల్గా ఇలా యూనిబ్రౌ ఉంటుంది, కానీ వేరే వేరే షూట్స్ మధ్యలో నేను అలా ఐ కాంట్ రీటైన్ ఇట్ దట్ వే. సో ఐ హ్యాడ్ టు థ్రెడ్. సో నేనే మేకప్ ఆర్టిస్ట్ ఇస్తున్నాను. సో నేనే కూర్చొని ఐ ఓన్లీ యూస్ టు డ్రా ఇట్. అట్లా చిన్న చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్ చేసాము. అది మీకు అది రేపు సినిమా చూసినప్పుడు మీరు అది నోటీస్ చేస్తే మా అదృష్టం అంతే. కో స్టార్స్ గురించి చెప్పండి. సంగీత గారు, సంగీత మ్యామ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ అంటే అసలు దట్స్ లైక్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ అనమాట. చాలా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆవిడ వచ్చి ఏం అవ్వదు, రిలాక్స్ అవ్వు, ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి కామ్ చేయడం. కానీ నేను దర్శన ఇలా ప్యాషనెట్గా సినిమా అనుకున్న వాళ్ళం. సో వీ గెట్ వెరీ నర్వస్. అండ్ దర్శన అయితే తనకి అసలు తెలుగు ఒక్క మాట కూడా రాదు, కానీ ఈ సినిమా కోసం తను ప్రతిరోజు హార్డ్ వర్క్ చేసి ఆ లైన్స్ అంతా చాలా లైన్స్ ఉంటుంది దర్శనకి, కానీ చాలా ఒక తెలుగు అమ్మాయిలాగే మాట్లాడుతుంది. సో అంత హార్డ్ వర్క్ పెట్టి అంత ప్యాషనేట్ ఉన్న టీం, లైక్ ఇప్పుడు ప్రవీణ్ ఎంత ఇమోషనల్గా మాట్లాడారు చూసారు కదా, విజయ్ గారు కూడా. సో ఇలాంటి ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ అండ్ శ్రీధర్ గారు లైక్ ఆయన ఎంత ప్యాషనెట్గా మాట్లాడారు. ఇలాంటి ఒక టీం కావాలి, అప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. సో ఆ కష్టాన్ని దాటి ఈ సినిమా 22 ఆగస్ట్ రిలీజ్ అవబోతుంది అని అనుకుంటే అసలు నమ్మలేకపోతున్నాను. సో ప్రతి హీరోయిన్కి నాకు మాత్రం కాదు, వేరే వచ్చిన హీరోయిన్స్కి కూడా అప్పుడు నాకు తెలిసి అనిపిస్తుంది, ఓ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే బాగుంటుంది అని. ఆఫ్టర్ షో నా సినిమా తర్వాత పరదా తీసాను ఆల్రెడీ. ఈ పరదా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు శుభం సినిమా తీసేసాను బేసికల్లీ. సో ఎడిటింగ్ అవుతున్నప్పుడు తీసాను. సో ఇది నా కెరియర్లో అంటే నేను మణిరత్నం గారి పెద్ద ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. సో ఇది నా ఫస్ట్ సినిమాటిక్ డెబ్యూ అని ఫీల్ అవుతాను, ఎందుకంటే దిస్ ఫిలిం ఈజ్ మోర్ విజువల్లీ అపీలింగ్. చాలా చెప్దాం అనుకున్నాను ఈ సినిమా ద్వారా. అంటే నాలో ఉన్న డైరెక్టర్ ఈ సినిమాతో బయటకు వస్తాడని ఫీల్ అవుతున్నా. అంటే ఓకే ప్రవీణ్ ఈ సినిమా కూడా ఇలాంటి సినిమా కూడా చేయగలరు, ఎందుకంటే నా ఫస్ట్ 2 సినిమాలు సో ద కోకీ అండ్ కామెడీ బేస్డ్ ఉంటాయి. ఇది కొద్దిగా సీరియస్ సబ్జెక్ట్ టచ్ చేశాను, ఇమోషన్స్ టచ్ చేశాను. అండ్ నాకు ఎప్పుడు కొత్త కథలు చెప్తా ఉంటుందండి. ఇఫ్ యూ సీ మై గ్రాఫ్, సినిమా బండి చాలా కొత్త కథ, శుభం కూడా చాలా కొత్త కథ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టెల్ న్యూ స్టోరీస్ టు ద పీపుల్ ఇన్ మై ఓన్ సెన్సిబిలిటీస్. సో అదే మేము ఇంత కష్టపడి మేము అందరూ వచ్చి మీకు ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే ఒకటేనండి, అంటే మీరు థియేటర్కి వెళ్ళే చూడండి సినిమా, టికెట్ కొనుక్కొని థియేటర్కి మీ ప్రతి ఒక్క టికెట్ మాకు ఎంతో ధైర్యం ఇస్తుంది. ఓకే ఓటీటీలో చూసి కదా అదేనండి, అందరూ అదే అంటారు. ఒక ఉమెన్ కనిపిస్తే ఓటీటీలో చూసేద్దాంలే, 1 వీక్లో చూసేద్దాంలే అనిపిస్తుంది. లేదండి, థియేటర్లో చూడండి, కష్టపడి తీసాం. ట్రస్ట్ మీ చెప్తున్నాను, మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వరు. థియేటర్లో ఆ పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ అనుభవమే వేరే మీకు. సో చూడండి ఖచ్చితంగా. మనం ఎప్పుడు మలయాళం సినిమాలు మన తెలుగులో బోల్డ్ హిట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం మంజుములు బాయ్స్, ప్రేమలు, మొన్నేమో స్టూడెంట్స్, చాలా సినిమాలు ఎంకరేజ్ చేస్తాం కంటెంట్ సినిమా. మన తెలుగులో కూడా కంటెంట్ సినిమాలు వస్తాయి, అది కూడా బాగుంటుంది, మీరు హిట్ చేయండి అన్నది నా ఒకటే కోరిక. ఎక్స్ట్రాడినరీ అండి, అంటే చాలా ప్రాణం పెట్టారు గోపీ సుందర్ గారు. ఆఫ్టర్ బెంగళూరు డేస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్బమ్స్. తర్వాత చాలా ప్రాణం, అంటే కథ వినగానే గోపీ సుందర్ గారు ఫస్ట్ ఒకటే అన్నారు నాకు, తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయా అని. సో దట్ వాజ్ గ్రేట్. అంటే అతను చాలా ప్రాణం పెట్టి తీశారు ఈ సినిమా. సో మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ 5 పాటలు ఉన్నాయి సినిమాలో, 3 పాటలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. సో మీరే చెప్పాలి ఎలా ఉంది, పాటలు ఎలా ఉన్నాయని. సాంగ్ అంటే మరి ఎగరై నీ రెక్కల పాట అయితే చాలా బాగుంది. మీ నుంచి ఏమన్నా 2 లైన్లు పెట్టండి. ఇప్పుడు కాదు, బాగున్నారు కదా, ఎలా ఉన్నా బాగుంటారు. అండ్ మీ ఫ్యాన్స్ గురించి చెప్పండి. విజయవాడ రావడం ఎలా అనిపిస్తుంది? విజయవాడలో కూడా మీకు ఒక ఫ్యాన్ ఉన్నారు, కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు పీపుల్కి. రవితేజ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన సపోర్ట్ ఉంటుంది. అండ్ లుక్ ఎట్ హిమ్, ఓ రవితేజ, దట్ ఈస్ రవితేజ ఫర్ యూ ఆల్. సో అండ్ హీ ఆల్సో కమ్స్ అరౌండ్ వేర్ ఎవర్ వీ గో, ఈస్ ఆల్సో దేర్. సో ఇలా చాలా మంది ఉన్నారు. అంటే అసలు నాకు అంటే ఇలా అన్కండిషనల్ లవ్ ఇవ్వడానికి నేనేం చేశానని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వీళ్ళందరికీ నేను పర్సనల్గా నేను ఎలా ఉంటున్నానో నా దగ్గర నుంచి దే డోంట్ గెట్ ఎనీథింగ్. సో ఇలా అన్కండిషనల్గా ఎలా, హౌ కెన్ యూ లవ్ సమ్వన్ అన్నది నాకు అర్థం కాదు, బట్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అయ్యో అలాంటివి చెప్పకండి. సో పరదా మూవీలో ఈ క్యారెక్టర్ కోసం ఏమన్నా అంటే మీరు డిఫరెంట్గా కనిపించారు కదా. సో ఈ రోజు
మీరు దానికోసం ఏమైనా హార్డ్ వర్క్ ఇష్టపడి చేసినా ఏమీ కష్టం కాదండి. సో అది లేదు. సో ఇట్స్ నాట్ లైక్ చాలా కష్టపడి చేసి అలా కాదు, అది ఇష్టపడి చేసాం. ఎనీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఎనీ హర్డల్ వీ హ్యాడ్ టు క్రాస్, చాలా ఇష్టంతో చేసింది. సో అట్లా మాకు అనిపించట్లేదు. అంటే రిలీజ్ ఆ టైంలో కొంచెం కష్టం ఉంది కానీ బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ లైక్ వెరీ హార్ట్ఫుల్. ఫైనల్లీ మూవీ గురించి 22 ఆగస్ట్న సినిమా రిలీజ్ అవబోతుంది. చాలా ప్రేమతో తీసిన ఫిల్మ్ అండ్ అట్లా అని మీరు వెళ్ళి చూడక్కర్లేదు. సినిమా బాగుంటుంది, నేను ప్రామిస్ ఇస్తాను. ఫస్ట్ డే వెళ్ళి చూడండి. ఫస్ట్ డే కుదరకపోతే మీరు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు మంచి ఫిల్మ్ చూడొచ్చు అని, అప్పుడైనా వెళ్ళి చూడండి. దయచేసి ఓటీటీ అని చెప్పి వెయిట్ చేయకండి, కానీ ఎందుకంటే అది పెద్ద స్క్రీన్లో చూస్తే చాలా బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్ స్మాల్ ఫిల్మ్స్ లైక్ దిస్. ప్లీజ్ డూ సపోర్ట్ సినిమా. పైరసాల్ కదా, సో అది ఎంకరేజ్ చేయకండి. ఒక లేడీ ఓరియంటెడ్గా ఏ కాంపిటీషన్ ఉంటుంది అండి, లేడీ ఓరియంటెడ్